ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మీకా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన శత్రువుల చేతిలో నుంచి మనల్ని విమోచించి విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. అంటే మనకు శత్రువులు ఎవరుంటారండి అని మనం అనుకోవచ్చు. ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారు నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన వారి చేతిలో నుంచి నిన్ను విడిపించేవాడుగా ఉన్నాడు. అలనాడు ఇశ్రాయేల్ని తమ శత్రువుల చేతిలో నుంచి ఆయన విమోచించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రభువు అపవాది చేతిలో నుంచి, అపవాది పన్నాగాల్లో నుంచి, దుష్టుని యొక్క ప్రతి తంత్రము నుంచి నిన్ను విమోచించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది దాడి చేస్తున్నాడు. అయితే నీ భక్తిని, నీ విశ్వాసాన్ని వాడు పాడు చేయాలని దాడి చేస్తున్నప్పుడు దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను ప్రతి పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి విమోచించి నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేవాడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా యాజమాన్యం నా మీద ఒత్తిడి తెస్తున్నారండి, వారి ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను, ఇబ్బంది పడుతున్నానని కొంతమంది వాపోతా ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆయన నీకు వాగ్దానం ఇస్తాడు. నీ శత్రువుల చేతుల నుంచి, వారు నిన్ను ఒక శత్రువులే చూస్తూ ఒకవేళ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే ప్రభువు నీ తోడుగా ఉండి నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన నిన్ను విమోచించేటువంటి వాడు. శత్రువుల చేతిలో నుంచి, కష్టాల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి నిన్ను విడిపించి గొప్ప వాత్సల్యం చేత నిన్ను కనికరించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. కనుక దేవాది దేవునికి అప్పగించిన ప్రభువా, ఈ కష్టాల నుంచి, ఈ ఇబ్బందుల నుంచి, ఈ పరిస్థితుల నుంచి నన్ను విమోచించే దేవుడుగా నీ ఉన్నందుకు నీకు స్తుతులు అని చెప్పి ఆయనకు మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురానికి వందనాలు. ఈ యొక్క సమయంలో నీ పాదాల దగ్గర మేము సాగిలపడుచున్నాం. నీవు మమ్మల్ని విమోచించే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఏమి ఇవ్వగలం? నీ కృపా వాత్సల్యత కొరకు, కృపా బాహుళ్యత కొరకు ప్రభువా, నీ అద్భుతమైనటువంటి కార్యాలు మా జీవితంలో చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.